నిర్మల్ జిల్లా కేంద్రంలో వన్యప్రాణి సప్తాహ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగుల ద్విచక్ర వాహనాల ర్యాలీని డిఎఫ్ఓ నాగిని భాను జెండా ఊపి ప్రారంభించారు. వన్యప్రాణుల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఫారెస్ట్ డివిజన్ రేంజ్ ఆఫీసర్ రామకృష్ణ అన్నారు. అడవిని వన్యప్రాణులు సంరక్షించుకున్నట్లయితే ప్రకృతి బ్యాలెన్స్డ్గా ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని పిలుపునిచ్చారు. ఇక ఈ ర్యాలీ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగి ప్రజలకు అవగాహన కల్పించారు. శాఖ నిర్వహించుతున్న వన్యప్రాణి సప్తాహ్ వారోత్సవాల్లో భాగంగా నిర్మల్ డిస్టిక్కి సంబంధించినటువంటి అటవీ శాఖ సిబ్బంది మొత్తం కూడా ఇవాళ బైక్ ర్యాలీ చేసి పర్యావరణ మీద అవగాహన కార్యక్రమము మరియు అటవీ యొక్క ప్రాధాన్యత, వాటిని సంరక్షించాల్సినటువంటి ఆవశ్యకత, వన్యప్రాణుల యొక్క ప్రాముఖ్యత మరియు వన్యప్రాణులను సంరక్షించి మానవాళికి ఏ విధమైనటువంటి మేలు జరుగుతుంది అన్న విషయం మీద ఈ బైక్ ర్యాలీ ద్వారా నిర్మల్ ప్రజానీకానికి ఒక సందేశాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా ఈ అటవీ శాఖ ఈ వన్యప్రాణి సప్తాహ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి అంశమైన ఈ బైక్ ర్యాలీని ఇవాళ నిర్వహించడం జరుగుతుంది. మన ప్రజానీకానికి తెలియజేసేది ఏంటంటే, పర్యావరణంలో అడవుల ప్రాముఖ్యత ఎంతో ఇంపార్టెంట్గా ఉన్నది. ఈ అడవులు అంతరించిపోవడం కారణంగా వర్షాలు విపరీతంగా పెరిగి వరదలు వస్తూ ఉన్నాయి. ఇదివరకు నిర్మల్లో మనకి ఎప్పుడూ లేనంతగా వరదలు ఈ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే, నేల భూసారం మొత్తం కూడా ఈ అడవుల క్షీణత వలన కోసుకుపోయి వరదలను అరికట్టలేకపోయి విపరీతం